ఈరోజు మన వీడియోలో ధాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చపాతీలోకి అన్నంలోకి ఇది ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ కొంచెం క్లోవ్, కార్డమమ్ అండ్ మీ దగ్గర దాల్చిన చెక్క పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి, లేకపోతే డైరెక్ట్ సిన్నమన్ వేసుకున్నా పర్వాలేదు. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలి అంటే ఇందులోకి కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అది చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో అది కడాయిలో ఇలా బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని ఘాట్లు పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే మనం కొంచెం పసుపు అండ్ కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేస్తాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ అదే ప్యాన్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి టొమాటో అండ్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి అండ్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ వేస్తున్నాను కింద మాడకుండా ఉండడానికి. సో 5 మినిట్స్ సిమ్మర్ తర్వాత ఈ ఎగ్స్ని యాడ్ చేసుకొని మీకు గ్రేవీకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా అండ్ చాప్డ్ కొరియాండర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్మర్ పెట్టుకోవాలి. అంతే, మీ ధాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఈజ్ రెడీ. సో కన్సిస్టెన్సీ చూసి చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.